ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయిపోయి 9వ నెలలో అడుగు పెట్టారు. ఇలా ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన అనేది? ప్రస్తుతం ఇప్పుడే కదా 8 నెలలే కదా అయింది, బాగానే ఉంది. ప్రస్తుతానికి 1 by 1 చేసుకుంటూ వస్తున్నారుగా. 1వ తారీఖు టెన్షన్గా పెన్షన్లు అందిస్తున్నాడు. ఈ రోడ్లు మరమ్మతులు గుంటలు అంతకుముందు తట్టమట్టి అయిన కాడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, బళ్ళు పడుతున్నాయి, అవన్నీ గుంటలు బూడ్చుకుంటా వస్తున్నారు. రేపు మే కాడి నుంచి అమ్మఒడి కొత్తగా జూన్లో స్టార్టింగ్ కాడి నుంచి అమ్మఒడి వేస్తానంటున్నాడు. ఈ రైతు భరోసా కూడా అప్పుడు జూన్ మేకి మొదలు పెడతానంటున్నాడు. ఇప్పుడిప్పుడే 1 by 1 స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు 9 నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను పూర్తిగా మోసం చేసేసాడు అనేది ప్రధానమైన ఆరోపణ ఆయన మీద వస్తుంది. అది వాస్తవం అనుకోవాలంటారా? ఏమి నెరవేర్చలేదు, 1 by 1 చేస్తున్నాడు కదా. అంటే ఇక్కడ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే తల్లికి వందనం 15,000 ఇస్తాను, అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఈ సంవత్సరం ఇవ్వలేకపోయారు. అలాగే చూసి ఆడబిడ్డ నిధికి 1,500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేకపోయారు. రైతు భరోసా అంటున్నారు, అది ఇవ్వలేకపోయారు. ఇవే కదా ప్రధానమైన ఆరోపణలు మరి ఆయన మీద వస్తుంది. అవును, ఇప్పుడు ఉచిత సిలిండర్ 3 నెలలకు ఒకసారి అన్నారు, సంవత్సరానికి 3 అన్నారు. అది అమల్లోకి వచ్చింది కదా. 1వ తారీఖు అంతకుముందు పెన్షన్లు ఆగాయి, ఎంప్లాయీస్కి జీతాలు ఆగాయి. అవన్నీ ఏం ఆగకుండా ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తున్నాడు కదా. ఇంకేం కావాలి? రైతు భరోసా మేకెల్లా పడేస్తానంటున్నాడుగా. ముఖ్యంగా చూస్తే కనుక రైతులను ఇబ్బంది పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. మిర్చి ధరలు పూర్తిగా పతనం అయిపోవడానికి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి మన గుంటూరు చేసిన వ్యాఖ్యలు అవి కరెక్టే అనుకోవాలంటారా? సరే, మిర్చి రైతులు అంటే 11,600, 700 మద్దతు ధర తక్కువ లేకుండా పైన కొనమన్నాడు. మన సెంట్రల్ మినిస్టర్ వ్యవసాయ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళారు, మాట్లాడారు. దానికి ఏర్పాటు చేస్తామన్నారు. అంతా 10 రోజుల్లోనే ఏర్పాటు చేసి ఒక ధర అనేది నిర్ణయిస్తామన్నారు. స్పీడ్గా కొంటామన్నారు. అదే నేను ఉన్నప్పుడైతే కనుక 25,000, 27,000 కూడా అమ్మినయి. అదే రికార్డు చంద్రబాబు నాయుడు అది మెయింటైన్ చేయలేకపోతున్నాడు. నేను ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా ప్రతి ఒక్కటి కొనిచ్చాను నేను అని అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉన్నప్పుడు కూడా పత్తి 5,000 అమ్మింది, 6,000 అమ్మింది. పత్తి వేసి 6,000 కూడా కొనే దిక్కు లేకుండా పోయింది. నష్టాలు వచ్చినాయి. మరి అప్పుడు అనలేదే. ఆయన ఉన్నప్పుడు కూడా రేట్లు కామనేను. కాకపోతే రైతులకు బాగా ఇబ్బందిగానే ఉంది. ఈ ఖర్చులకి మిర్చి పంట దిగుబడి కూడా ఎక్కువ రావట్లేదు, నల్లి వచ్చింది. కాకపోతే రేటు రావాలి. కనీసం మద్దతు ధర కింటాకి 20,000 అన్నా ఉంటే కొంతమట్టుకు బయటపడతారు రైతులు. అది మాట్లాడుతున్నాడు, వెళ్ళాడు, మొన్న మాట్లాడారు, చర్చలు జరిగినాయి. అది మరి ఏం చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా ప్రతి ఒక్కటి కొన్నాను నేను అంటున్నారు. అది వాస్తవమేనా? ప్రతి ఒక్క పంట కొన్నాను నేను అంటున్నారు. ఏం కొన్నాడు? ఏమి లేదు. శనగలు కూడా 6,000 ఆయన ఉన్నప్పుడు కూడా 6,000. ఆయన ఏమి 10,000, 12,000 అమ్మలేదు. 6,000 ఎర్ర శనగ అయినా. కాకపోతే తెల్ల శనగ 8,000, 9,000 కొన్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది అనుకోవాలంటారు. సరే, ఆయన ఏదైనా చెబుతాడు. ఏం విఫలమైంది? ఏం విఫలం కాల, అంతా బ్రహ్మాండంగానే ఉంది. విఫలం ఏమీ కాల. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇంకొక 10 నిమిషాల్లో మనం చచ్చేదే బతికేదో మనకే తెలియదు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎవడికి తెలుసు? 5 నిమిషాలు ఎవరు బతుకుతారో చస్తారో తెలియదు. లాగడు అన్నాడు 30 ఏళ్ళు నేనే సీఎం, 175, 175 అని. ఏముంది? 2 అంకెలు పెట్టారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది అనగదొక్కుతుంది రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది అంటున్నారు. అది వాస్తవమేనా? రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, తప్పులే జరుగుతాయి. చట్టం తన కొంత చేసుకుంటా వెళ్తుంది. ఏమనగదొక్కుతుంది? వంశీ మీద అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు తప్పుడు కేసులు అన్నాడు. పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళినప్పుడు ఏంది, ఆయన దందాలు చేసింది ఏంది, మైనింగ్ చేసింది ఏంది, శాండ్ది ఏంది, ఇవన్నీ చేసినప్పుడు అవి అక్రమం కాదా? ఇప్పుడు అక్రమం వచ్చిందా? తల్లి లాంటి పార్టీ ఆఫీసును తగలబెట్టాడే వాడు మనిషేనా? ఆ తప్పేమీ కాదు. ఇప్పుడు లేటు చేశారు. ఇంకా అతను పోయి అతనే తీసుకున్నాడు. అతని జోలికి ఎవరు పోలా. ఆ సత్యవర్ధన్ అనే అతన్ని మళ్ళీ బెదిరించారు, కేసు బయటికి లాగుతారేమని. ఈ 8 నెలలు మెదలకుండా ఉండారుగా. అతనే గెలుపుకున్నాడు, గుంట్లో పడ్డాడు. అది
జైల్లో కూడా కనీస సౌకర్యాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, మంచం కూడా లేకుండా చేశారు. అసలుకే టైల్ బోన్ ఫ్రాక్చర్ తోటి కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు అంటూ వాళ్ళ భార్య చేస్తున్నాయి మా వ్యాఖ్యలు. మరి అలాగే చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట అంటున్నాడు. ఎలా చూడాలంటారు? అంతకు ముందు చంద్రబాబు గారు 53 రోజులు ఉన్నప్పుడు ఈడ అత్తగారి ఇళ్ళ, ఈడ అమ్మగారి ఇళ్ళ, ఈ దోమలు కొడతాయంట రంభావరోసులు వచ్చి ఇసరాలా, ఏసీలు కావాలా, వేడి నీళ్లు కావాలా అని ఈ డాగ్స్ వాగినాయి, ఈ కుక్కలన్నీ వాగినాయి. ఇప్పుడు అదే వర్తిస్తుందిగా, అదే వర్తించింది కదా. బాబు గారు అంత వయసు ఆయన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ ఇల్లు కాదు ఇది జైలు అని. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళ ఇల్లు కాదు అది జైలే. అదే వర్తించింది ఎవరికైనా. అది అంతకుముందు ఎందుకు అన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అనుకోవాలంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏం కాదు, చట్టం తన పని చేసుకుంటా వెళ్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అయితే జగన్ ఎప్పుడో వేసేవాళ్ళు లోన. రెడ్ బుక్ రాజ్యాంగం ఏం కాదు. ఇప్పుడు చాలా లేట్ చేశారు, ఇంకా ఉన్నారు. నా ఇంటికి కూడా బేకలేరు అనేవాళ్ళు. పేరు నాని కూడా అదే మాట అన్నాడు, నిన్న కూడా అంటున్నాడు. వేస్తారు లోన వేస్తారు, ఏం చేస్తారు అంటున్నారు. వాళ్ళకి పవర్ తగ్గట్లా, పవర్ కాదు బలుపు తగ్గట్లా అది. మరి అయితే కనుక ఇప్పుడు వాళ్ళు ఇంత మాట్లాడుతున్నా సరే కూటమి ప్రభుత్వం నుంచి సరిగ్గా కౌంటర్ ఎందుకు రాలేకపోతుందంటారు? ఎక్కడ తప్పు జరుగుతుంది? కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులు తప్పు చేస్తున్నారా, లేదంటే గనక మనకెందుకులే అని చెప్పి స్వచ్ఛతతో వదిలేస్తున్నారు అనుకోవాలంటారా? ఏం వదిలేట్లా, చట్టం తన పని చేసుకుంటే వెళ్ళింది. చెప్పండి. సమాధానం ఏముందిలే, చట్టం తన పని చేసుకుంటా వెళ్తుంది. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తానంటున్నాడు, ఒక్కొక్కళ్ళు అంతూ తేలుస్తానంటున్నాడు మళ్ళీ అధికారంలోకి వచ్చి. మరి దాన్ని ఎలా చూడాలి? ఒకట నోటి దురుసు వల్ల ఇంత దూరం వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఎవరంతూ తేలుస్తాడు, ఎందుకు తేలుస్తాడు? చేసిన తప్పులన్నీ నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు 5 ఏళ్ళు. ఏం తేలుతంతు? ఎందుకు తేలుస్తావు? ఏముంది తేల్చడానికి? అంటే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే గనక ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఏమి చేసుకోరు. ఏం బాగు చేసావని నిన్ను రిసీవ్ చేసుకొని నిన్ను కొండ మీద కూర్చోబెడతారు? కొండలనే గొరిగావు, ఇక నిన్ను కొండ మీద ఏం కూర్చోబెడతారు?